100 రోజుల్లో ప్రజలు హర్షించే విధంగా పరిపాలన అందించాం. దసరా నాటికి ఇస్తానన్న 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కడియపులంకలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియపులంక గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గడిచిన 100 రోజుల్లో ప్రజలు హర్షించే విధంగా పరిపాలన అందించామని, గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను పూర్తిగా దగా చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని అన్నారు. పలు శాఖల అధికారులను గ్రామంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఇంటింటికి మంచినీటి సదుపాయ విషయంలో గ్రామంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఇంటికి మంచినీటిని అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో 2014 నుండి 19 వరకు జరిగిన హౌసింగ్ స్కీమ్లో చివరి సంవత్సరంలో కట్టిన ఇళ్లకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఆపేసిందని, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఇళ్లను వెరిఫికేషన్ చేస్తున్నామని, త్వరలో వాటికి కూడా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. అనంతరం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంపై పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి రఘురాం, పంతం గణపతి, బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, మార్గాని ఏడుకొండలు, ఎంపీడీఓ రత్నకుమారి, బొరుసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏం చేశారు నేను అడుగుతున్నా, నువ్వేం చేసావు 5 ఏళ్ళని? 5 ఏళ్ళు ఏం చేసావయ్యా మానవ? సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతాను అన్నాడా లేదా? మీరు అనుకున్నారు నిజమే కాదు, ప్రాంతీయ సారాలు ఎత్తేస్తాడు, మన మగాళ్ళు హాయిగా ఉంటారనుకున్నారు. నీ నెత్తిని పిడిగేశాడు. ధరలు పెంచేసి 30,000 కోట్లు 26,000 కోట్లు అప్పు తెచ్చాడు మీ నెత్తిన. తాగే వాళ్ళ మీద తాగేవాళ్ళకి అంతా తాళ్ళ పని వాళ్ళ మీద భారం వేసి 26,000 కోట్లు అప్పు తెచ్చి 30 ఏళ్ళు తీర్చుకోమంటున్నారు కొత్త ప్రభుత్వాన్ని. రేట్లు పెంచేశాడు, తాగుడు మానలేరు. నీ తాళిపట్టు కూడా తీసుకెళ్ళి తాకట్టేట్టు తాగడం మొదలెట్టారు. అది చాలంటూ గంజాయి సారా పెరిగిపోయింది. ఏం చేసావయ్యా మహానుభావ? ఎందుకని మద్యపాన దశల వారి అన్నావు, దశల వారి తగ్గించే ప్రయత్నం చేసావా? నేను వస్తే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తాను ఒకేసారి అన్నాడు. చేశాడా? చంద్రబాబు గారు 200 పెన్షన్ 2,000 చేసి ఇక్కడే మీటింగ్లు పెట్టి ఆ రోజున పాత బాకీ కూడా కలిపి 5,000 ఇచ్చేసాం. నిన్న అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 250 పెంచుకుంటే 5 ఏళ్ళు పట్టింది ఆయన పెంచడానికి, 3,000 చేయడానికి. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం చేసి అమలు చేసి వచ్చిన నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారా లేదా? ఏమో వచ్చిందా లేదా? 4,000. పాత బాకీ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం. 7,000 రూపాయలు చంద్రబాబు గారిది. ఒకరోజు ముందే 15 రకాల పెన్షన్లు అమలవుతున్నాయి. ఇవాళ వికలాంగులకు 3,000 6,000 చేశాం. మంచం మీద పడిపోయిన 10,000 చేశాం. 50 సంవత్సరాలకే ఎస్సీ బీసీ ఎస్టీలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెన్షన్ అయిపోతా ఉన్నాం. వచ్చే నెల పెన్షన్ల స్కీమ్ మొదలవుతుంది. మళ్ళీ 20 లక్షల మంది పెన్షన్ పెంచాలి. 64 లక్షల మందికి నెల పెన్షన్లు ఇస్తున్నాం మనం.